ఆశిస్తున్నాను. ఎవరో తెలుసా యేసయ్య అన్నటువంటి పాటను మీరు వింటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసే దేవుడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవ జీవితంలో మేలు చేసే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ జీవితంలో ఎలాంటి సమస్యల గుండా నువ్వు ప్రయాణిస్తున్నా, నీ జీవితంలో ఎలాంటి దుఃఖముతో నువ్వు ప్రయాణిస్తున్నా, నీ జీవితంలో ఎలాంటి నిరాశ నిస్పృహలో నువ్వు ఉంటున్నా, ఎలాంటి బాధల్లో ఉంటున్నా, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మేలు చేసే దేవుడు. నీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మానవ జీవితంలో ఎందుకు మేలు అనేది కలగట్లేదు అంటే, బైబిల్ గ్రంథం ఈ విధంగా స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. మేలు కలగకపోవటానికి నీ పాపములే కారణము అని ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడుతుంది. నీ జీవితంలో మేలును నువ్వు అనిపించలేకపోయే కారణము నీ పాపమే. నాలో ఏ పాపం ఉంది, నేనేం పాపం చేశాను అంటానికి ఆస్కారం లేదు. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మేలును పొందుకోలేకపోతున్నారు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఈ లోకములో ఏ మనిషి అయినా, ఏ కులానికి పుట్టినటువంటి వ్యక్తి అయినా, ఎంత పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపాత్ముడే అన్నది అని గ్రంథాలు కూడా స్పష్టంగా ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఈ పాపం పోవాలి, నేను మేలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ లోకంలో చాలా ప్రయత్నాలు చేస్తుంటున్నాం. మనం ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాము అంటే, మన పాపం పోవాలి, నా జీవితంలో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మేళ్ళు వెంబడి మేళ్ళు మేము పొందుకోవాలి అన్నదే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం, ప్రతి ఒక్కరి యొక్క ఆశ, ఆలోచన మంచిది. అయితే నువ్వు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాలు ఈ లోకములో మరి చూసినట్లయితే తడిమడి ఆచారములు, దాన ధర్మములు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటున్నాం. ఈ ప్రయత్నాలు అనేవి నీ యొక్క జీవితంలో నీకు పుణ్యాన్ని తీసుకొస్తుందేమో కానీ నీ పాపాన్ని మాత్రము తీసివేయలేదు. మరి నీ పాపాన్ని తీసివేసే మార్గం ఏదైనా ఉందా అంటే మార్గం ఉంది. అది మన పూర్వులైనటువంటి ఆర్యులు చెబుతూ వచ్చారు. ఏమని చెప్తూ వచ్చారంటే, మరి రక్త ప్రోక్షణం పాప వినాశనం అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, రక్తము సిందిస్తే తప్ప పాపం అనేది పోదు. మరి ఏ రక్తము అంటే పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి, పుణ్యాత్ముడై ఉండాలి. అలాంటి వాడి యొక్క రక్తము అవసరము అని మరి దైవ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. మరి పరమాత్ముడు, పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకములంటే ఏ ఒక్కరు కూడా లేరు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెబుతున్నాడు, నా యందు పాపముందని మీలో ఎవరు స్థాపించగలరని సర్వలోకమునకు ఆయన సవాల్ చేస్తూ వచ్చినటువంటి ఏకైక దేవుడు. మీలో పాపము లేని వారు ఎవరైనా ఉంటే నా ముందుకు రండి అని మరి సవాల్ చేసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పాపము లేనివాడిగా వచ్చాడు, పాపము లేనివాడిగా జీవించాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారము కొరకే ఆయన శిలువ మ్రాను మీద ఆయన 2024 సంవత్సరముల కిందట పాపాత్ముడైనటువంటి మానవుని కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము పాపము లేనటువంటి రక్తము, అది నిష్కలంకమైనది, నిర్దోషమైనది. ఆ రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ, విమోచన, విడుదలని బైబిల్ గ్రంథం స్పష్టంగా మరి ఘోషిస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఎవరైతే వస్తారో వారి పాపాన్నంతటినీ కూడా ఆయన కడిగి పవిత్రపరిచి, ఆయన వారికి ఉన్నటువంటి పాపము నుంచి విముక్తిని, విడుదలను కలిగించి వారి జీవితంలో గొప్ప మేలును ఆయన ప్రసాదిస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అని రాయబడుతూ ఉంది. కనుక
ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ స్వరాన్ని వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే మీ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా ఉంటున్నా నీకు మేలు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని గ్రహించి ఆయన అంగీకరిస్తే చాలు, నువ్వేం చేయనక్కర్లేదు. నీ పాపాన్ని ఆయన కడిగి పవిత్రపరిచి నీ జీవితంలో గొప్ప మేలును ప్రసాదిస్తాడు. అతి కృపను దేవుడు మీకు సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఆమేన్. సంతోషమే సమాధానము సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. యేసు ప్రభు వారి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీరు మీ కుటుంబాలు పొందాలి. ప్రభులో ఉన్న నిత్య ఆనందము, నిత్య జీవాన్ని మీరు పొందాలని దేవుడు మాకిచ్చిన విలువైన ఆ రక్షణ ఆనందముతో, మేము పొందిన శాంతి సమాధానంతో మీరు కూడా విలువైన జీవితం జీవించడానికి కోసం కొన్ని మాటలు మీకు వినిపించడానికి మీ మధ్యకు వచ్చాము. ఎందుకంటే ఈ లోకంలో నిజమైన సంతోషం, శాంతి లేని దినాల్లో మానవులు ఉన్నారు. ఎటు చూసినా మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు చూస్తున్నాము. అయితే ఇలాంటి దినాల్లో కూడా ఈ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రతి మానవుల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులని ఎంతో మంది కవులు చెప్తున్నారు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టిన సందర్భంలో ఒక మంచి మాట రాయబడింది. ఒక దేవదూత చెప్తున్న మాట, ఒక ప్రకాశమానమైన ఆ వెలుగులో దేవదూత చెప్తున్నారు, భయపడకొడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాము. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంలో దేవదూత ఇచ్చిన మాటలు ఇవి. సుమారు 2024 సంవత్సరాల క్రితము ఒక మధ్యరాత్రి వేళ ఇచ్చిన అమూల్యమైన మాటలు అవి. పరలోకం నుండి దేవదూతలు పలికిన మాటలు ఈరోజు మనం వింటున్నాము. ఎంతో ధన్యతగా ఆలోచించండి. మనుషుల మాటలు వింటున్నాము, లోక వార్తలు వింటున్నాము, కానీ అందులో మనకు నిజమైన క్షేమాన్ని కలిగించవు, బాధ కలిగిస్తాయి, కొన్నిసార్లు దుఃఖం కలిగిస్తాయి ఆ మాటలు, వార్తలు. కానీ ఈ శుభవార్త మీ జీవితంలో దుఃఖాన్ని తొలగించేది, మీకు నిజమైన శాంతి సంతోషం ఇచ్చేది. ఎందుకంటే ఈ శుభవార్తలో ఏముందంటే యేసు ప్రభువు వారి లోకానికి రావడము గొప్ప మానవ జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన వస్తే మాకేంటి లాభం అనుకుంటున్నారా? ఎందుకంటే మానవుడు భయాలతో ఉండి జీవిస్తున్నారు. ఎందుకు ఈ భయాలకు కారణం? మానవ జీవితంలో పాపమే. మొట్టమొదటి మానవులు చేసిన ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఈ లోకానికి శాపగ్రస్తంగా మారిపోయింది. పాపం మానవులను ఏలుబడి చేస్తూ ఉంది. పుట్టిన మొదలుకొని జీవించినంత కాలం కూడా ఏదో విధానికి బానిసలుగా మానవులు బతుకుతున్నారు. అయితే ఇలాంటి లోకాన్ని దేవుడు ప్రేమించి మానవ జీవితంలో స్వాతంత్ర్యాన్ని, శాంతిని, నెమ్మదిని, ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ఆయన మనం చేసిన పాపాన్ని అంతా కూడా మొయ్యడానికి కోసం, మన పాపాలకి పరిహారము, ప్రాయశ్చిత్తం చేయడానికి కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన శిలువలో తన అమూల్య రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి జీవంతో లేచారు. ఈ రోజు ప్రతి మానవుడిని పిలుస్తున్నారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నారు ఆయన. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈరోజు మానవ జీవితం అనేక భారాలు కలిగి ఉన్నాము. అనేక దుఃఖాలు, అనేక సంకటములు, అనేక రోగాలు, వ్యాధి బాధలు, నెమ్మది లేదు, శాంతి లేదు. పోనీ అనేక మంది ఈ బాధలు తట్టుకోలేక ఎందుకు ఈ జీవితాన్ని చాలిస్తున్నారు, జీవితం ముగిస్తున్నారు. కానీ అంతటితో ఈ పాప శిక్ష ముగిసిపోతుందంటే కానే కాదు. మరణించిన తర్వాత కూడా మన ఆత్మ యుగ యుగాలు ఉండే అగ్నిలో వేదనతో ఉండాలి. ఘోరమైన శిక్ష భూలోకంలో మాత్రమే కాదు, నిత్యత్వం, ఎవర్ లాస్టింగ్ కూడా. ఈ ఆత్మకు శాంతి లేదు, నెమ్మది లేదు, వేదన, దుఃఖమే. అగ్నిలో యుగ యుగాలు కాలిపోతుండాలి. అలాంటి ఘోరమైన పాప శిక్షను యేసు ప్రభువు శిలువలో భరించి ఆయన ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. ప్రియ సహోదరా, సహోదరి, నువ్వు భూలోకంలో కూడా మనం జీవించిన కాలంలో ఈ పాపానికి మనం ఎంతో బాధ అనిపించాలి. చనిపోయిన తర్వాత కూడా పాపం వదిలిపెట్టేది కాదు, పాతాలను తీసుకెళ్తుంది. ఈ ఉదయకాలం శుభార్త ఏం తెలుసా? భూలోకంలో కూడా మీరు ధైర్యంగా, సంతోషంగా జీవించగలరు, మానభయం లేకుండా జీవించగలరు. చనిపోయిన తర్వాత దేవుడి రాజ్యంలో మహా సంతోషంలో జీవించగలరు. అందుకోసం దేవుడి లోకానికి మానవుడిగా వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గమే యేసు ప్రభువు వారి మార్గం. ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా పరలోకం చేరలేడు. భూమి మీద మానవుల పాపాలకి క్షమాపణించే అధికారం
యేసుక్రీస్తు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి తన అమూల్య రక్తాన్ని ప్రాణాన్ని చెందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభవార్తను విన్న మీరు జస్ట్ అంగీకరిస్తే చాలు. నిజమే, నేను పాపిని ప్రభు అని మీరు హృదయంలో ఒప్పింప చేయబడాలి. నిజమే తండ్రి, మనందరం కూడా తప్పైన వారమే. భూమి మీద ఒక్కడే లేని నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, అందరం ఏదో విధంగా పాపం చేస్తున్నాము, మహిమను పొందలేని వారమే. కానీ ఇలాంటి మన కోసం దేవుడే ప్రాయశ్చిత్తమయ్యాడు, మన పాపాలు పరిహారం సిద్ధం చేశాడు. నేను పొందవలసిన యావత్ శిక్షణ బాధను ఆయన భరించాడు కనుక ఈ రోజు శుభవార్త నీ కోసం నా కోసం ఉంది. కనుక ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు ఒక్కసారి ఆలోచించండి. ఎంతకాలం మీ పాప భారం భరిస్తారు? ఎంతకాలం దుఃఖంలో జీవిస్తారు? ఎంతకాలం భయంతో జీవిస్తారు? అన్నిటికంటే ఘోరమైన మరణ భయం. మరణిస్తే ఏమవుతామో తెలియదు, ఎప్పుడు భయమే. కానీ మన భయం లేని జీవితం ప్రభు సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన మనందరి కోసం చనిపోయి మరణాన్ని జయించి లేచాడు. ఈ రోజుల్లో ఇంకెవ్వరూ లేని ప్రపంచంలోండి ఆయన మాత్రమే, యేసు ప్రభు వారు మాత్రమే. కనుక ఆ యేసు ప్రభు వారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని భూలోకంలో దీవించాలి, మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు విని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఉంటే ఒక రోజు మనం ఎవరైనా సరే ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ లోకం అలా కనబడుతుంది. బైబిల్లో మాట ఉంది, మానవ జీవితం స్వల్పమైనది. గడ్డి పువ్వు వంటిది, ఉదయం బాగుంటూ సాయంత్రం వాడిపోతుంది. ఆవిరి వంటిది, ఉదయం బాగుంటూ చూస్తున్న కనుమరుగైపోతుంది. ఇలాంటి మన జీవితాలు. అయితే ఇలాంటి మానవ జీవితానికి యుగ యుగాలు దేవుడి రాజ్యంలో ఉండే నిత్య జీవం దేవుడు సిద్ధపరిచాడు. అందుకోసం నా పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది నిత్య జీవాన్ని పొందాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకి దేవుడు ఇవ్వాలని ఈ రాబోతున్న క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు వారి యొక్క మాటలు మీరు ధన్యులు. విని అంగీకరిస్తే మరి ధన్యులవుతారు. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మీకోసం ప్రార్థిస్తాం. మీరు ఇంకేమైనా ప్రభు కోసం విషయాలు తెలుసుకొని, ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్లో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. జస్ట్ నోయింగ్ ఆఫ్ గాడ్, ఎరిగితే చాలండి. దేవుని ఎరిగితే చాలు నిత్య జీవం అంట. కనుక యేసు ప్రభు వారిని మీరు ఎరగండి, తెలుసుకోండి. మేము చెప్తే కాదు, మీరు కూడా పరిశీలించండి, ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథం చదవండి, లేక మీ దగ్గర ఉన్న ఏదైనా మందిరానికి వెళ్ళండి, ప్రభు మాటలు వినండి, మీ జీవితాలు ఎలాంటివో గుర్తించండి. రక్షణ పొంది మీరు మీ కుటుంబాలు యుగాలు దేవుని రాజ్యంలో ఉంటారని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం మీరు పొందాలని మీకోసం ప్రార్థిస్తాం. స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటాను. అయ్యా ఈ విన్న వర్తమానం తండ్రి, ప్రతి ఒక్కరు ఆయన వినగల చెవులు గ్రహం గల జ్ఞానం ఇచ్చి అయ్యా ఈ సువార్తనైనా ఫలింపు చేస్తుందని యేసు క్రీస్తునామమున నడుచున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్టమస్ నెలలో క్రిస్టమస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో మేము ముందుకు వచ్చి ఉన్నాము. దయచేసి మీరు ఎక్కడున్నా, మీరు ఏం చేస్తున్నా కొద్ది నిమిషాలు ఈ యొక్క శ్రేష్టమైన మాటలు వినాలని ప్రభు పేరిట మీకు బతిమలాడుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నటువంటి మాట లూకా సువార్తలో రాయబడుతూ ఉంది. ప్రజలందరి జీవితంలో మహా సంతోషకరమైనటువంటి మంచి వార్త ఏదైనా ఉందా అంటే అదే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుడితే, రక్షకుడు పుడితే మాకేంటండి సంతోషం, మాకేంటండి ఆనందం, మాకేంటండి మరి ఈ యొక్క నెమ్మది అని మీరు అనుకోవచ్చు. మానవ
మానవ జీవితంలో సంతోషం లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే పాపమే. దీనంతటికీ పాపమే. మనిషి జీవితం మరి అలా నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా జీవించడానికి కారణం ఈ పాపమే. కనుకని పాపము నుంచి విడుదల పొందటానికి, పాపము నుంచి తప్పించబడటానికి, రక్షింపబడటానికి మనం ఎన్నో ప్రయత్నాలు ఈ భూమి మీద చేస్తూ ఉంటున్నాం. శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి నేను నా పాపము నుంచి రక్షింపబడి సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో బ్రతకాలి అన్నటువంటి కోరికతోనే ఈ ప్రయత్నాలు చేస్తుంటున్నాం. మరి పాపం నుంచి రక్షింపబడాలి అంటే ఎలా? ఈ పాపం నుంచి రక్షింపబడగలను, విడిపించబడగలను, తప్పించబడగలను అంటే ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పాపం నుంచి రక్షింపబడలేం. పాపం నుంచి రక్షింపబడాలి అంటే ఒకే ఒక వ్యక్తి అవసరం. ఎవరో వ్యక్తి అంటే రక్షకుడు. ఎవరు ఆ రక్షకుడు? ఈ లోకములో ఎవరైనా ఉన్నారా పాపము నుంచి రక్షించే రక్షకుడు అంటే? ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను అని వ్రాయబడుతూ ఉంది. అంటే పాపములో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిగా 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. పాపములో పతనమైపోతున్న మానవుణ్ణి, పాపము చేత కొట్టిమిట్లాడుతున్న మానవుణ్ణి, పాపము చేత మరి శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న మానవుణ్ణి, పాపము చేత సంతోషము ఆనందము లేకుండా జీవిస్తున్న మానవుణ్ణి రక్షించుట కొరకే రక్షకుడిగా ఆయన ఉద్భవించవలసినటువంటి అవసరత వచ్చింది. ఈ పాపం రక్షింపబడటానికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వు నన్ను నా పాపం నుంచి రక్షించే ఏకైక దేవుడు అంటాను, రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పాపం లేనివాడిగా జీవించి, పాపం లేనివాడిగా మరి ఈ లోకంలో బ్రతికి నా కొరకే చనిపోయి రక్తము కార్చిన పాపం నుంచి రక్షించే ఏకైక దేవుడు నీవేనంటని నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, ఈ గొప్ప రక్షణను అనుభవించగలవు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పాపము నుంచి రక్షించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే శరణ్యము. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నువ్వేం చేయనక్కర్లేదు. నీ పాప జీవితాన్ని ఒప్పుకున్నట్లయితే నీ పాపనంతటినీ కడిగి పవిత్రపరిచి నేను రక్షించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన సమృద్ధిగా ప్రసాదిస్తాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఆ గొప్ప దేవుణ్ణి అంగీకరించి ఈ గొప్ప సంతోషాన్ని సమాధానం పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు ప్రభా. ఇట్టి విధంగా మేము తల్లి యేసైన ఈ నర్సిపురం గ్రామానికి మమ్మల్ని నడిపించి తల్లి యేసైన సువార్త చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. తల్లి యేసైన నీ కుమారుని చెప్పిన వాక్యం తల్లి యేసైన ఎవరైతే విన్నారో తల్లి యేసైన వాళ్ళ హృదయాల్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. వాళ్ళ హృదయాలు మార్చండి ప్రభా. రక్షణ భాగ్యానికి మీరు నడిపించండి ప్రభా. మేమైతే ఇటు విధంగా తల్లి యేసైన మారుమనసు రక్షణ పొందామో అటు విధంగా వారు కూడా తల్లి యేసైన మార్చి విని వాక్యాన్ని గ్రహించే భాగ్యాన్ని వాళ్ళకి దయచేపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా, ఈ దినము నాన్న ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ గ్రామంలో ఏ ఒక్కరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేక రక్షింపబడాలి, మీ రాజ్యంలో సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవా మీరు ఆస్తులు మీరు నాయన రేపి దేవా మరి ఆయా వీధుల్లో మీ యొక్క సువార్తను ప్రకటించడానికి సహాయపడుతూ వచ్చారు. దేవా ఈ సువార్త నాన్న చేయటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ కొందనాలు.
దేవా చక్కగా మీ నామ మహిమాత్మే జరిగించుకున్నారు. ఆయా స్థలాల్లో విత్తిన నాయన సువార్తను మీరే 30, 60, 100 ఫలింపుడుగా చేయండి. దేవా మీ మిత్ర విత్తనము ఒకరోజు మహావృక్షముగా మేము చూడాలి, సహాయపడండి. దేవా మీకు స్తోత్రములు, వందనాలు ప్రభు. దేవా ఈ సువార్త నిమిత్తమే ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి వారిని నాన్న దీవించండి, ఆస్వాదించండి. దేవా వారికి ఇచ్చినటువంటి ఆశను బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలతో నింపి సహాయపడమని వేడుకుంటూ ఇంతవరకు మీరు చూపిస్తూ వచ్చిన మీ కృప కొరకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి వేడుకొని నామ తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ దినము సువార్తలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి సమాధానమును, ఆశీర్వాదమును అనుగ్రహించి ఆయా స్థలాల్లో విత్తిన సువార్తను 30, 60 ఫలింపు చేసి సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు మహారాజుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికే, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు వారికే, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత యేసుక్రీస్తు వారికే, శాంతి సమాధానం అనుగ్రహించు దేవునికే. హల్లెలూయా.